వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. వెజిటేబుల్స్ కట్ చేయడానికి నార్మల్గా నైఫ్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా చాలా డిఫరెంట్ వెజిటేబుల్ కటర్స్ అయితే ఆన్లైన్ అవైలబుల్లో ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ స్టీల్ వెజిటేబుల్ కటర్ అయితే చూడండి, చాలా బాగుంది. వెజిటేబుల్స్ కట్ చేసుకోవడమే కాకుండా రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ అండ్ ఫ్రూట్స్ క్లీనింగ్ చేసుకోవడానికి కూడా ఈ వెజిటేబుల్ కటర్ అనేది అయితే యూస్ అవుతుంది. ఇంకా చపాతీ పిండి పూరి పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఏసీకి ఇలాంటి ఒక చిన్న స్టాండ్ లాంటిది అయితే దొరుకుతుంది. దీనికి ఫ్యాన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫ్యాన్స్ అనేది ఇప్పుడు మనకు రొటేట్ పని చేయలేదు అనుకోండి, ఏసీకి ఇలాంటి స్టాండ్ తీసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, రొటేటివ్ కూడా పనిచేస్తుంది. మనకి ఎటు గాలి కావాలి అనుకుంటే అటు వచ్చేస్తుంది. కింద పైన సైడ్స్ అటు ఇటు కూడా గాలి అనేది చల్లగా అయితే వస్తుంది. మనం ఎటు రొటేట్ చేసుకొని పెట్టుకుంటే ఫ్యాన్స్ అటు అయితే గాలి వచ్చేస్తుంది. నీట్గా అనిపించింది, నాకైతే యూస్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఓపెనర్ అయితే చూడండి. ఇలాంటి క్యాప్ ఓపెనర్స్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకే ఓపెనర్ని మనం ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని టైమ్స్ అని కాదు, ఏ సైజు ఉన్న క్యాప్స్ని కూడా ఓపెన్ చేసుకోవడానికి అయితే ఈ ఓపెనర్ అనేది అయితే చాలా బాగా యూజ్ అనిపించింది. దీంట్లో కూడా కలర్స్ అయితే చూస్తున్నారు కదా, వైట్ అండ్ గ్రీన్ 2 కలర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. పికిల్స్ బాటిల్స్ కానీ ఏదైనా జ్యూస్ బాటిల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిపైన క్యాప్స్ ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రైస్ కూడా వచ్చేసి 99 రూపీస్ నుంచి 300 వరకు అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. కిచెన్లో సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, పికిల్స్ ఇలా ఉంటాయి కదా. ఇంకా మనం మసాలాలు అవన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కదా, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది. ఇంకా మనం వాటర్ ఏదైనా ఉంటే తీసి యూస్ చేసుకోవచ్చు. ఇంకా కిచెన్ డస్ట్బిన్ విషయానికి వచ్చేస్తే మాత్రం కిచెన్లో ఎక్కువ చాలామంది కబోర్డ్స్ అయితే కట్టించుకుంటున్నారు కదా. కబోర్డ్స్కి ఇలాంటి ఫోల్డింగ్ డస్ట్బిన్ పెట్టుకుంటే చాలా యూస్ ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇక మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాండ్ అయితే చూడండి, పైన వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది, కింద వచ్చేసి బాక్స్ అయితే ఉంది. ఆ బాక్స్కి హోల్స్ ఉండడం వల్ల సైడ్ నుండి కూడా గాలి వస్తుంది. మనం బెడ్రూమ్లో పెట్టుకుంటే ఇట్లా ల్యాంప్ కానీ ఇంకేదైనా మొబైల్స్ కానీ చార్జర్స్ కానీ ఏవైనా పెట్టుకోవడానికి అయితే నీట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. డోర్ కర్టన్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా డిఫరెంట్ డోర్ కర్టన్స్ అనేటివి అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ రోజ్ ఫ్లవర్స్ డోర్ కర్టన్ అనేది అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్వి అయితే దొరుకుతాయి. బెడ్ విషయానికి వచ్చేస్తే బెడ్ పైన వేసుకునే బెడ్షీట్ చాలా స్మూత్గా ఉందనుకోండి, హాయిగా నిద్రపడుతుంది. కానీ ఈ బెడ్ కవర్ అయితే చాలా బాగుంది. అండ్ సైడ్ నుండి జిప్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా మంచి డిజైన్ లుక్ ఉంటుంది. సోఫా పైన ఏదైనా టీ కానీ మరకలు కానీ పడ్డప్పుడు వాటిని క్లీన్ చేయాలంటే అంత ఈజీ కాదు. సోఫా కానీ ఇంకా సోఫా పిల్లోస్ కానీ బెడ్ కానీ ఏదైనా పడినప్పుడు కానీ వాటర్ ఏదైనా ఉన్నప్పుడు దట్టిగా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ మిషన్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్గా ఉంది. కిచెన్లో స్టవ్ పక్కన మనకి ఎలాగో ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పక్కన మనం ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఎందుకు పెట్టుకుంటాం, ఏవైనా స్టాండ్స్ కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటాం కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. వాటర్ పడ్డప్పుడు పాడవకుండా ఉండడం కోసం ఇలాంటి వాటర్ ప్రూఫ్ మ్యాట్ కనుక తీసుకొని మనం ఓపెన్ ప్లేస్లో వేసామనుకోండి, వాటర్ ఏదైనా ఇంకా ఏదైనా లిక్విడ్ సోయా సాస్, వెనిగర్ ఇట్లా ఏదైనా కింద పడిపోయినప్పుడు అక్కడ మనకు టైల్స్ పాడవకుండా ఉండాలి అంటే ఈ మ్యాట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, ఇక్కడ మిల్క్ అనేది పోసేసిన తర్వాత చూడండి వితిన్ సెకండ్స్లో మిల్క్ అనేది కంప్లీట్ అబ్జర్వ్ చేసుకుంది. ఇంకా మనం గిన్నెలు తోమేసుకున్న తర్వాత కూడా దీంట్లో పెట్టేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ కిచెన్కి ఒక మంచి లుక్ అయితే వస్తుంది, క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా బాత్రూమ్ క్లీన్ చేయడానికి నార్మల్గా చాలామంది ఇప్పటికీ కూడా చీపుర్లనే యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చీపుర్లు యూజ్ చేయడం ఆపేసి ఇలాంటి బ్రష్ కనుక తీసుకుంటే మనం లిక్విడ్ వేసి ఎక్కువసేపు రుద్దేసి పెట్టాల్సిన అవసరం లేదు. లిక్విడ్ వేసి వెంటనే క్లీనింగ్ చేసుకోవచ్చు. బాత్రూమ్ వాల్స్ అయినా బాత్రూమ్ అయినా టైల్స్ అయినా అన్నీ కూడా చిన్న కార్నర్స్ కూడా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మనం వంగి కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చడం ఇవన్నీ అవసరమే లేదు. స్టిక్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. వాల్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి నార్మల్గా మాప్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి క్లిప్ ఉన్న మాప్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది.
మన ఇంట్లో చిన్న చిన్న టవల్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఫస్ట్ తడి చేసేసి దాన్ని ఇల్లు ఊడ్చడానికి అండ్ ఇల్లు తుడుచుకోవడానికి 2 in 1గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ హోమ్ క్లీనింగ్ మాప్ క్లిప్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా టైల్స్ ఉన్న ఫ్లోర్ కానీ, వుడ్ ఉన్న ఫ్లోర్ కానీ, వేరే కంట్రీలో ఎక్కువగా వుడ్ ఉన్న ఫ్లోర్సే ఉంటాయి కదా, ఇండియాలో అయితే ఎక్కువ మన ఫ్లోర్స్కి టైల్స్ ఉంటాయి కదా, ఎక్కడైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మిషన్ అయితే చూస్తున్నారు కదా, వన్ సైడ్ అయితే వాటర్, వన్ సైడ్ అయితే లిక్విడ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సోఫా కానీ, బెడ్ కానీ, ఇంకా పిల్లోస్ కానీ, ఇంకా ఏవైనా బెడ్షీట్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి వాటర్ అవసరం లేకుండానే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బెడ్షీట్ని క్లీన్ చేయాలంటే కనీసం 5-6 బకెట్ల నీళ్లు వాడుతూ ఉంటాం కదా, ఇప్పుడు అంత వాటర్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో సెల్ఫ్స్ తక్కువగా ఉన్నాయి, బట్టలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే మాత్రం ఇలాంటి బిగ్ సైజు బాక్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉంది. ఈ బాక్స్కి 4 సైడ్స్ టైర్స్ ఉండడం వల్ల మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో ఎక్కువ క్లాత్స్ అనేటివి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ, ఇంకా చిన్నపిల్లలు సమ్మర్ సీజన్లో ఎక్కువ టాయ్స్తో ఆడుతూ ఉంటారు. సమ్మర్ సీజన్ అయిపోయాక స్కూల్ స్టార్ట్ అయితే ఆ టాయ్స్ కానీ ఏదైనా కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే బిగ్ సైజు బాక్సెస్ అనేది అయితే 100% అయితే యూజ్ ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి వీటిని. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డస్ట్బిన్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ డస్ట్బిన్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్లోనే ఉన్నాయి. అండ్ ఇలాంటి స్మార్ట్గా ఉండే డస్ట్బిన్లు యూజ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం రిచ్గా ఉండాలి. ఇల్లు కూడా రిచ్గా అంటే యూజ్ చేసుకోవచ్చు. అలా అని మిడిల్ క్లాస్ తీసుకోలేరు అని అనుకోకండి, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. బట్ కానీ రిచ్గా ఉన్న వాళ్ళ ఇంట్లో చెత్తలు ఎక్కువ ఉండవు. కొంచెం మిడిల్ క్లాస్ అంటే అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా, చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఇంకా కిచెన్ సెల్ఫ్ విషయానికి వచ్చేస్తే మాత్రం కిచెన్లో సెల్ఫ్లు తక్కువగా ఉన్నాయి. మనం చాలా వస్తువుల్ని కొన్నాం, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి సెల్ఫ్ అయితే దొరుకుతుంది. ఇది ఐరన్తో ఉంటుంది. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనం సెల్ఫ్కి ఒక ప్లేస్లో కట్టించామనుకోండి అది అక్కడే ఉంటుంది, కానీ ఇది మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా జరిపేసుకొని ఇంటిని క్లీన్ చేసినప్పుడు మనం ఇంకొక మనిషి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చూసారు కదా. ఇంకా సోఫా కవర్స్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ సోఫా కవర్స్ అనేది అయితే నేను మీకు ఇప్పటి వరకు అయితే చాలానే చూపించాను. ఇక్కడ చూస్తున్న ఈ సోఫా కవర్ అయితే చూడండి, ఆరెంజ్ అండ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో సూపర్ అంటే సూపర్ ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, కింద బార్డర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా ఇదేంటంటే గ్రిప్ ఉంటుంది, మనం ఇప్పుడు సోఫా పైన వేసినప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఎగ్ మిక్సింగ్ మిషన్, ఇది చూస్తే మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. లోపల ఎగ్ పెట్టండి, పెట్టిన తర్వాత ఇలా మిషన్ పైన పెట్టేసి పైన క్యాప్ పెట్టేసేయండి. క్యాప్ పెట్టిన తర్వాత కింద థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ అనేది లాగినప్పుడు లోపల ఉన్న ఎగ్ అనేది వైట్ అండ్ ఎల్లో రెండు మిక్స్ అయిపోవడం వల్ల ఇట్లా మనకు బాయిల్డ్ అయిపోయిన తర్వాత చూడండి రెండు మిక్స్ అయిపోయినాయి. అండ్ ఇంకా బెడ్రూమ్లో బెడ్షీట్స్ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అంటే అంత ఈజీ అయితే కాదు. సెల్ఫ్లలో పెట్టామనుకోండి చాలా ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది. కానీ ఇలాంటి బిగ్ సైజ్ బ్యాగ్లలో పెట్టేసామనుకోండి ఒక్క బెడ్షీట్ పెట్టే ప్లేస్లో 3-4 అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో అయితే కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే చాలానే ఉన్నాయి. మనకు నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనం ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. హోమ్ క్లీనింగ్ మిషన్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ చూపించాను. ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అయితే చూడండి, జస్ట్ ఇది వాటర్లో ముంచిన తర్వాత బ్యాక్ అంటే వాటర్ మొత్తం పోతుంది. ఎంత దట్టిగా ఉన్న ఫ్లోర్ కూడా సింపుల్గా వితిన్ మినిట్స్లో ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఇంతవరకే చూసినందుకైతే థ్యాంక్స్ అండి మీ అందరికీ. మీరు ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకుంటే 4 స్టార్, 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ. దీంతో పాటుగా మీరు కనుక నా ఛానల్లో చూపించిన ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అయిపోయి అక్కడ మీకు ఏ వస్తువు కావాలనేది నాకు టెక్స్ట్ చేశారనుకోండి, నేను మీకు కావాల్సిన లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. ఈజీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసుకునేటప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే యూజ్ చేసుకోండి. 4 స్టార్, 5 స్టార్, రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ. దీంతో పాటుగా మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మనకంటే ముందు ఎవరో ఒకరైతే ఆ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసే ఉంటారు. దాని రివ్యూస్ కోసం ఒరిజినల్ పిక్స్ కూడా అప్లోడ్ చేస్తారు. కస్టమర్ ఒపీనియన్ కూడా చూడండి. చూసిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్లో అయితే ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది 1-2 సార్లు క్లియర్గా చదువుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ అనేది అయితే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.